ఇండస్ట్రీలో కొత్త పుకారు వచ్చింది భయ్యో. రోజుకో పుకారు వచ్చేస్తుంది. ఖాళీ లేని డైరెక్టర్‌ది చాలా మందితో సినిమాలు తీసేస్తున్నారు. మన సోషల్ మీడియా ఎలా ఉంటదంటే, ఏ హీరోకి, ఏ డైరెక్టర్‌కి లింక్ పెట్టేస్తారు. సినిమా వాళ్ళే తీసేస్తారు. రిలీజ్ చేసేస్తారు. హిట్లు కొట్టేస్తారు. అన్నీ చేసేస్తారనమాట. సో, అలాంటిది ఇప్పుడు మన ఫేమస్ డైరెక్టర్ ఎవరో తెలుసు కదా! ఆస్కార్ డైరెక్టర్ మన రాజమౌళి గారు. రాజమౌళి గారు ఒక తమిళ్ యాక్టర్ తోటి సినిమా తీయబోతున్నారట. ఎవరయ్యా ఆ తమిళ్ యాక్టర్ అంటే సూర్య. సూర్య 50th ఫిల్మ్. ఈ డైరెక్టర్ గురించి రకరకాల వాదనలున్నాయన్నమాట. సో, ఒక టాప్ డైరెక్టర్ అంటారు. ఒకళ్ళు బుచ్చిబాబు అంటారు. లేపోతే ఇంకో డైరెక్టర్ అంటారు. సో, తర్వాత ఏది 50th ఫిల్మ్ కాబట్టి ఆ డైరెక్టర్‌కి అవకాశం, ఈ డైరెక్టర్‌కి అవకాశం ఇన్ని రకరకాల వాదనలైతే వస్తున్నాయి కదా! సో, మరి ఇప్పుడొచ్చేసి లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వాదన ఏంటయ్యా అంటే రాజమౌళి. రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా 'సూర్య' తోటి చేయబోతున్నారా? నిజమా? ఇది ప్రస్తుతానికి. కానీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, రాజమౌళి ఇంతకు ముందే ఒక స్టోరీ సూర్యకి చెప్పాడు. కానీ అప్పుడు ఆ సూర్య వద్దన్నారట. సో, ఆ పర్టిక్యులర్ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ పర్టిక్యులర్ వీడియోలో చూద్దాం. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఒకప్పుడు రాజమౌళి ప్లస్ మన రామ్ చరణ్‌తో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'మగధీర'. ఇప్పటికీ 'మగధీర' సినిమా ఇంకోసారి చూడాలనిపిస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే ఒక జనరల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి లైఫ్‌ని ఒక్కసారి 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రకి కనెక్ట్ చేయడం అనేది అది వండర్‌ఫుల్ కనెక్షన్ అనమాట. అంటే ఎక్కడా కూడా తేడా రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా ప్రతి క్యారెక్టర్‌ని కనెక్ట్ చేయడం అనేది ఆయన వల్లే అవుతది ఖచ్చితంగా. ఓకే. సో, ఆ 'మగధీర' సినిమా సూర్య తోటి చేయాలని చెప్పినప్పుడు సూర్య నేను చేయను అన్నారంట. ఎందుకు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆ సబ్జెక్ట్ మ్యాచ్ అవ్వకపోయుండొచ్చు. లేకపోతే డిస్కషన్స్ అనేవి జరిగినప్పుడు ఏంటంటే ఆ సెట్స్ మీదకెళ్ళడానికి చాలా టైం పడతది. అందరూ ఆలోచించుకోవాలి. మార్కెట్ ఆలోచించుకోవాలి. సో, ఫైనల్‌గా లక్కీ అది మన చెర్రీకి పడ్డది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఖచ్చితంగా ఇక రాజమౌళి డైరెక్షన్ అంటే ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ డౌటేముంది. మరి ఇప్పుడు అలాంటి రాజమౌళి 'సూర్య' 50వ సినిమా చేయబోతున్నాడా? ఇది పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్. అసలు ఒకవేళ చేస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహించుకోండి. ఫస్ట్ అసలు రాజమౌళి వారణాసి నుంచి బయటకు రావడానికి కనీసం ఎంత లేదన్నా ఇంకో 1 ½ ఇయర్ అయితే ఖచ్చితంగా పడతది. సినిమా ఇప్పుడు ఆయన మొత్తం వరల్డ్ వైడ్ ప్రమోషన్స్‌లో ఉన్నాడు. అసలు ఆయన ఇప్పుడు ఆ నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించే అంత టైం ఆయనకి లేదు. ఓకే. వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఆ ప్రమోషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఈ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత, కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకున్న తర్వాత, సినిమా మొత్తం రెడీ అయ్యి రిలీజ్ చేసి ట్రైలర్లు, టీజర్లు, మీటింగ్‌లు ఇంకా అవన్నీ రకరకాలు అన్నీ ఉంటాయి కదా! ఎందుకు అంటే మన జక్కన్న ప్రతి ఒక్క చిన్న సీను కూడా ఆయనే చెప్పాలి, ఆయనే చూడాలి, ఆయన ఓకే చేయాలి, ఆయనకి నచ్చితేనే ఏదైనా జరగాలనమాట. సో, అంత గొప్ప సింపుల్‌గా ఉండి హై లెవెల్‌లో సినిమాలు తీసేటువంటి గొప్ప దర్శకుడు రాజమౌళి. మరిప్పుడు 'సూర్య' తోటి సినిమా అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు. నాకైతే ఏమి అనిపించట్ల. మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ఎందుకు ఇప్పటివరకు మోస్ట్ ప్రాబబ్లీ అన్ని సినిమాలు గూడా తెలుగు హీరోలతోనే చేశారు గదా! సో, 'ఈగ' సినిమాలో సుదీప్ వేరే భాష నుంచి వచ్చాడు. బట్ నాని గూడా ఉన్నాడు దాంట్లో. బట్ వాటెవర్ ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద సినిమాలనేవి జూసుకుంటే మన తెలుగు యాక్టర్లే ఉన్నారు. దాదాపు 'మగధీర' తీసుకోండి, 'బాహుబలి' తీసుకోండి, లేపోతే జూనియర్ ఎన్టీఆర్‌తో 2 సినిమాలు, 'త్రిబుల్ ఆర్' ఏది జూసినా గానీ తెలుగు హీరోలని దాటి బయటకెళ్ళి కంటిన్యూయస్‌గా హీరోలను వేరే వాళ్ళని పెట్టయితే సినిమాలు చేయలేదు. అసలు రాజమౌళి 'వారణాసి' టైంలో యాక్చువల్‌గా ఏమనుకున్నారంటే, ఇంగ్లీష్ సినిమా డైరెక్షన్ చేయబోతున్నాడు అని అనుకున్నారనమాట. అసలు నిజంగా హాలీవుడ్ డైరెక్టర్ల కన్నా తక్కువేం గాదు రాజమౌళి. సింపుల్‌గా తీసేయొచ్చు ఇంగ్లీష్ సినిమా. అది మన 'త్రిబుల్ ఆర్' దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా తీయొచ్చు. ఇంకా మన సినిమాలే చాలా టఫ్ హాలీవుడ్ సినిమాల కన్నా. ఎందుకంటే మన సినిమాలకి పాటలు, డాన్స్‌లు, ఎమోషన్స్ ఇవన్నీ పెట్టాలనమాట. హాలీవుడ్ సినిమాలేంటంటే ఒక సింపుల్‌గా ఒక స్టోరీ మీద దాంట్లో పాటలుండవు, డాన్స్ ఉండదు, ఎమోషనల్ కనెక్షన్స్ ఉండవు. సో, కొన్ని లవ్ స్టోరీకి వాటికి ఎమోషనల్ కనెక్షన్ ఉన్నా గానీ మన 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 ఇండియన్ సినిమాస్‌లో ఏంటంటే అన్ని రకాల నవ్వరసాలు ఉంటాయనమాట. సో, అలాంటి సినిమా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో, అలాంటి రాజమౌళి ఇంగ్లీష్ సినిమానో, ఏ ఇంగ్లీష్ హీరోనో ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేయరు? ప్రొడ్యూసర్‌లు కూడా రెడీగా ఉంటారు రాజమౌళి ఇంగ్లీష్‌లో సినిమా డైరెక్షన్ చేస్తా అంటే. కానీ ఇప్పటివరకైతే అది దాటి ఎళ్ళలేదు. సో, మరి నెక్స్ట్ సినిమా మరి 'సూర్యతో' చేస్తారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా చేయాలి అంటే మార్కెట్ చూసుకోవాలి. గ్లోబల్ మార్కెట్ కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు
బాహుబలి తీసిన రాజమౌళి వేరు. 'త్రిబుల్ ఆర్' తర్వాత మళ్ళీ ఇంక రాజమౌళి వేరు. ఎందుకు అంటే స్థాయి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' దగ్గరకొచ్చేటప్పటికి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సినిమా తీయాలన్నమాట. ఆ హీరోకి గానీ, ఆ సినిమా ఖర్చు గానీ అన్నీ చూసుకుంటే వందల వేల కోట్లల్లో ఉంటాయి. ఇప్పుడు మరి 'సూర్య' సినిమా రీసెంట్‌గా చూసుకుంటే మ్యాక్స్ కలెక్ట్ చేసింది ఒక 300,00,00,000 కరప్పు. సో, దాని తర్వాత ఇప్పుడు మరి ఈ రాజమౌళి రెమ్యూనరేషను, హీరో రెమ్యూనరేషను ఇవన్నీ చూసుకుంటే మరి సూర్యతో 1000,00,00,000 సినిమా చేయగలుగుతారా? సో, ఇప్పుడు 1000 1500 ఇప్పుడు ఈ సినిమా 1400,00,00,000 అంటున్నారు 'వారణాసి'. ఓకే. సో, 1400,00,00,000 కాకపోయినా కనీసం ఒక 1000,00,00,000 సినిమా అయినా మరి 'సూర్య' పెట్టి తీస్తే మరి 'సూర్యకి' మార్కెట్ ఉందా? ఇప్పుడు రాజమౌళి తీసే ఏ సినిమా అయినా ఇప్పుడు ఈ సినిమా ఏమైంది 'వారణాసి' 160 దేశాల్లో రిలీజ్ అవుతున్నటువంటి వరల్డ్ వైడ్ సినిమా అనమాట. మరి ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నటువంటి సినిమా నెక్స్ట్ తీసే సినిమా ఎలా ఉండాలి? వరల్డ్ వైడ్ సినిమానే ఉండాలి గదా! సో, మరి 'సూర్య' దానికి సరిపోతాడా అనేది ఒక వాదన కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే అంత బడ్జెట్ 'సూర్య' మీద మరి పెట్టుబడి పెడతారా? జనరల్‌గా ఒక్కొక్క హీరోకి ఇప్పుడు 'ప్రభాస్' ఉన్నాడు. 'ప్రభాస్' మీద పెడతారు 1000,00,00,000 పెడతారు, 1,500,00,00,000 పెడతారు, 2,000,00,00,000 అయినా కూడా పెడతారు. ఎందుకు అంటే కంపల్సరీ రికవరీ అవుతదనే నమ్మకం అనేది ఉంటది. ఎందుకంటే 'ప్రభాస్' ఆ రేంజ్‌లో ఉన్నటువంటి హీరో అనమాట. సో, మరి 'మహేష్ బాబు' పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్ళిపోయాడు. 'మహేష్ బాబు' మీద కూడా ఖచ్చితంగా పెట్టుబడి పెట్టగలరు. ఎందుకు అంటే వెల్ రికగ్నైజ్డ్ హీరో అనమాట. సో, మరిప్పుడు 'సూర్య' అదే లెవెల్‌లో రికగ్నైజ్డ్ ఉన్నారా? అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ అవుతదా? మరి ఈయన పెట్టేటువంటి 1500, 1600,00,00,000 ప్రొడ్యూసర్లు మరి 'సూర్య' మీద ధైర్యం చేసి పెట్టగలుగుతారా? సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటే ఇది జస్ట్ రూమర్ ఏమో అనైతే నాకనిపిస్తుందనమాట. చెప్పలేం. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతదనేది చెప్పలేం. సో, అయితే ఏంటంటే నెక్స్ట్ రాజమౌళి ఆయన ఒకప్పుడు ఎప్పుడో చెప్పారు. ఏంటంటే నేను ఇంకొక సినిమా తీస్తా. దాని తర్వాత 'మహాభారతం' తీస్తా. తర్వాత నేనింక రిటైర్ అయిపోతా అని చెప్పారనమాట. ఎందుకు అంటే ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎప్పుడు గూడా సక్సెస్ తోటి రిటైర్ అవుతే ఆ తృప్తి వేరే ఉంటది. ఓకే. ఇప్పుడు 'మహాభారతం' తీయాలంటే అది ఆయన వల్లే అవుతది. ఎందుకు అంటే ఆయన విజన్ వేరు. ఆయన థాట్స్ వేరు. 'మహాభారతం' ఒక 10 సార్లు తీసినా 11వ ఈ రాజమౌళి తీస్తే కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకు అంటే ఆయన విజన్‌లో, ఆయన చూపించేటువంటి విధానంలో, ఆయన థాట్స్‌లో కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. మీరు గమనించారా 'మగధీర'లో 'రామ్ చరణ్' అటు ఇటు నడుస్తున్నటువంటి సీన్‌లలో ఎనకాల చూపించిందంతా ఒక సింపుల్‌గా పేపర్ మీద ఏసినటువంటి ఆర్ట్ అన్నమాట. ఆ ఆర్ట్ చూస్తే అసలు మనకు ఆర్ట్‌లాగున్నది. అక్కడ అన్నీ ఎనకంతా జనాలంతా కూర్చున్నటువంటి బిల్డింగ్‌లాగా ఆ కెమెరా అలా దాని మించి గేట్ల మించి వెళ్ళిపోతూ ఉంటే, ఇవన్నీ గూడా ఆ రియలిస్టిక్ షాట్సు ఆ థాట్ రావాలనమాట. షాట్‌కి ముందు, షాట్‌కి ఎనకాల అటు, ఇటు ఏది కలపాలి, ఏది రావాలి, ఏ సీన్ రావాలి, అవన్నీ గూడా నిజంగా రాజమౌళి ఆలోచన విధానం గ్రేట్. సో, కాబట్టి 'మహాభారతం' తీశాడంటే మాత్రం ఖచ్చితంగా అది మాత్రం 100% సూపర్ డూపర్ సక్సెస్ అవుతది. మరిగ 'మహాభారతం' మొదలుపెట్టాడంటే అది సింపుల్‌గా సినిమా 2:30 గంటల్లాగా అయ్యేటువంటిది కాదు. అది ఒక పెద్ద పంచవర్ష ప్రణాళిక 'మహాభారతం'. సో, మరి ఈ సినిమా తర్వాత మరి ఇంకొక సినిమా తీసి మళ్ళీ 'మహాభారతానికెళ్తాడా? లేదు డైరెక్ట్ మళ్ళీ ఈ పక్క చూసుకుంటే 'త్రిబుల్ ఆరు' పార్ట్ 2 అంటున్నారు. మళ్ళీ 'బాహుబలి' పార్ట్ 3 అంటున్నారు. మరి ఇవి జేయాలి అంటే ఈ పార్ట్ 2లు, పార్ట్ 3లు చేసుకుంటా మరి వేరే ఎవరినన్నా పెట్టి డైరెక్షన్ చేపిస్తూ రాజమౌళి సూపర్విజన్‌లో చేపిస్తూ మళ్ళా ఏమన్నా 'మహాభారతం' చేస్తాడా అని కరెక్ట్‌గా అయితే తెలీదులే గానీ, మొత్తానికి మోస్ట్ ప్రాబబ్లీ రాజమౌళి నుంచి 'మహాభారతం' అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్‌కి 'మహాభారతాన్ని' మళ్ళీ వాళ్ళ లెవెల్‌లోనే చూపిచ్చాలి. చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుద్ది. ఎందుకంటే లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు పాత 'మహాభారతం' స్టోరీ తెలుసుకుంటే తెలుసుకుంటారేమో గానీ, ఆ విజువల్స్ వాళ్ళకి నచ్చవు. వాళ్ళకి లేటెస్ట్ ఈ టెక్నికల్ వాల్యూస్ తోటి తీసేటువంటి 'మహాభారతమే' వాళ్ళకి నచ్చుతదనమాట. సో, మొత్తానికి విషయం ఏంటయ్యా అంటే 'సూర్య' తోటి 'రాజమౌళి' సినిమా ఉంటుందా? లేదా? అనేదే క్వెషను. సోషల్ మీడియాలో అయితే విపరీతమైన న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. మరిగ 'సూర్యకి' 'రాజమౌళి' సినిమా తీసే అంత పెద్ద మార్కెట్ ఉందా? లేదా? అనేదే చర్చ అనమాట. సో, ఇలాంటి మంచి మంచి విషయాలు నా ఛానెల్‌లో మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.